హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ ఏం స్పెషల్ ఐటమ్స్ చేస్తారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం చెప్తున్నారండి? ఈ రోజు రైస్ మంచూరియన్, తర్వాత ఏమో రిబ్బన్ పకోడీ, ఈ రెండు ఐటమ్స్ అన్నమాట. ఓకే. ఈ రోజు విజయారావు గారు రెండు స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి. రైస్ మంచూరియన్, రిబ్బన్ పకోడీ. ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారండి? ముందుగా రైస్ మంచూరియన్. ఈ రైస్ మంచూరియన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. రైస్ మంచూరియన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ తురుము 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2-3 టీ స్పూన్లు, ఉల్లి తరుగు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు తగినన్ని, సోయా సాసు 1 టీ స్పూను, పచ్చిమిర్చి చీలికలు 5-6, ఉడికించిన రైస్ అంటే అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర తరుగు 3-4 టీ స్పూన్లు, అల్లం తురుము 2 టీ స్పూన్లు, నూనె తగినంత. ఇవన్నీ కూడా కావాల్సిన. ఓకేనండి, మరి తయారు చేద్దామా? తయారు చేద్దాం. స్టవ్ వెలిగించిన? స్టవ్ వెలిగించి బండి పెట్టి నూనె ఇది పెట్టండి. పెట్టేసి నూనె వేయండి. డీప్ ఫ్రై చేసుకుంటాం. అవును, మంచూరియాలు కదా, ఫ్రై. చాలండి. ఇప్పుడు రైస్ ఒక్కోసారి ఎక్కువగా ఉండిపోతుంది కూడా. ఇప్పుడు మనం దీనికోసం ఫ్రెష్గా చేసాము. ఒకవేళ ఉండిపోతే కూడా సాయంకాలం స్నాక్ చేసి తయారు చేసి ఇవ్వచ్చు పిల్లలకి. అవునండి, ఇది మంచి ఐడియా కదా. మంచి ఐడియా కదా. వెరీ గుడ్ ఐడియా. అలాగే చెప్పకూడదు అనమాట, మంచూరియాలని చెప్పాలంతే. ఇప్పుడు రైస్ దీనిలో వేసేయాలి. అన్నం, క్యాబేజీ తురుము, అంటే మామూలుగా మనం ఫ్రెష్ రైస్ తీసుకున్నాము, కళ్ళ మిగిలిన అన్నంతో కూడా మనం తయారు చేసుకోవచ్చు అని ఆడియన్స్ కి సలహా. అదే. ఉప్పు. ఓకే. కార్న్ ఫ్లోర్ దేనికి వేస్తామండి? టైట్ బైండింగ్ కోసం. ఇప్పుడు బాల్స్ తయారు చేయాలి కదా మనం. ఓకే. కొంచెం కొత్తిమీర, అల్లం తురుము. అంటే క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని మనం కొంచెం నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇందులోకి మనం రైస్, బాయిల్డ్ రైస్ తీసుకున్నాం కదా, అది మెత్తగా ఉంటే అది ప్రిఫరబులా, లేదంటే ఇలాగా పిడిగా ఉన్న? మెత్తగా ఉంటే కూడా చేసుకోవచ్చు. అప్పుడు మరీ తక్కువ అసలు నీళ్లు చూసుకొని వేసుకోవాలన్నమాట. ఈ మాదిరి అయితే కొద్దిగా నీళ్లు పడతాయి. చూద్దాం. ఇప్పుడు ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఉండదు, త్వరగా అయిపోతుంది. నూనె కాగింది కదండి. ఇప్పుడు ఈ మాదిరిగా మ్యాష్ చేసుకున్నాం కదా కాంతి. ఇప్పుడు ఒక బాల్ వేసి చూద్దాం. విడిపోతే కొంచెం కార్న్ ఫ్లోర్ కలుపుకోవచ్చు బైండింగ్ కోసం. సిమ్ లో పెట్టండి. ఇప్పుడు ఇలాగా ఒకసారి ఇలా విచ్చిపోద్ది కదా, ఆ మాదిరిగా ఉంటే మరి కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటే సరే. ఐ థింక్ ప్రాబ్లం ఏం లేదు. చూద్దాం. బాగానే వస్తున్నాయి. వీటిని మనం అంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇది చాలా వెరైటీగా ఉంది. చాలా వెరైటీగా ఉంది మంచూరియన్. మామూలుగా వెజిటబుల్ మంచూరియన్ అందరు చేస్తారు, కానీ క్యారెట్, క్యాబేజీ తురుముతో మనం కార్న్ ఫ్లోర్ అవి కలిపి చేస్తాము. ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే క్యారెట్ తురుము కూడా కలుపుకోవచ్చు కదండి. కలుపుకోవచ్చు, కానీ కలర్ మారిపోతుంది కదా. మళ్ళీ మామూలు వెజిటబుల్ వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఇదేమో రెండు వైట్ ఉన్నాయి, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వేసుకోవచ్చు. మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. రైస్ కదా కొంచెం నిదానంగా ఫ్రై అవుతాయి.
ఇది కూడా మీ క్రియేటివిటీనండి. రైస్ ఇంట్లో ఉండిపోయింది కదా, దీంతో చాలా రకాలుగా చేసుకోవచ్చు. రైస్ ఉండిపోతే రైస్ పూరి ఒకసారి మీరు మా లోకల్ కిచెన్ లో నేర్పారు. రైస్ స్టఫ్డ్ పూరి, తర్వాత పరోటాలు చేయొచ్చు. అవును, స్నాక్స్ చాలా రకాలు చేసుకోవచ్చు. రైస్ అన్నం మ్యాష్ చేసి చాలా రకాలు. ఇవి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి తీసి మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనం రైస్ మంచూరియన్ తయారు చేస్తున్నాం కదండి. మంచూరియన్స్ అంటే మనం వాటిని డీప్ ఫ్రై చేస్తున్నాము. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen.